అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. నిన్న ట్రంప్ ఒక ప్రొక్లమేషన్ సైన్ చేశాడు కదా, అది యాక్చువల్గా చాలా చోట్ల ఆల్రెడీ న్యూస్లో వచ్చేసింది. అయితే నేను కొంత టైం ఎందుకు తీసుకున్నానంటే, సైన్ చేసిన తర్వాత ఆ ప్రొక్లమేషన్లో అసలు ఏముంది చదివి అది ఎవరెవరికి కరెక్ట్గా యూజ్ అవుతుంది, అంటే మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి జనాలందరినీ టెన్షన్ పెట్టి కన్ఫ్యూజ్ చేయటం కాకుండా అసలు అది ఎలా అప్లికబుల్ అవుతుంది, ఎవరికి అప్లికబుల్ అవుతుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న F1 స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ నేను నీట్గా చదివిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. సో అన్ని డీటెయిల్స్ క్లారిటీగా ఈ వీడియోలో చెప్తా నేను. H-1B non-immigrant visa program. This is supposed to allow highly skilled laborers who work in fields that Americans don't work in to come into the United States of America. What this proclamation will do is raise the fee that companies pay to sponsor H-1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States. We need workers. అంటే ఎగ్జిస్టింగ్ H-1B మీద ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా కాదా, ఇలాంటివన్నీ చెప్తా. అయితే మీరు నాకు చిన్న ఫేవర్ చేయండి ప్లీజ్, ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంచెం రీచ్ అవుట్ అవుతుంది. చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, అర్థం కాక. ప్లస్ పేరెంట్స్ ఇండియాలో ఉన్న, నేను ఎవరితోనో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు అనమాట. అంటే ఇండియాలో ఉన్న పేరెంట్స్ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. ఓకే, అందుకని మీరు లైక్ ఇస్తే ఏంటంటే యూట్యూబ్ కొంచెం ఫార్వర్డ్ చేస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఏమంటే చేసుకోండి. మన టాపిక్లోకి వెళ్ళిపోతాం టైం వేస్ట్ చేయకుండా. ఇదేంటంటే ప్రొక్లమేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి ప్రొక్లమేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ప్రొక్లమేషన్ ఎప్పుడు వాడతారు అంటే మెయిన్గా ఫారెన్ అఫైర్స్ రిలేటెడ్ ఏదన్నా కంట్రోల్ చేయాలన్నప్పుడు ఎక్కువ ప్రొక్లమేషన్ వాడుతూ ఉంటారు. సో మామూలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏంటంటే ఏదైనా చేంజెస్ చేయాలన్నా లేకపోతే అలాంటి వాటికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వాడుతూ ఉంటారు అనమాట. కానీ ఫారెన్ రిలేటెడ్వి ఎక్కువ. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇది కూడా ఇది హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక ప్రొక్లమేషన్ సైన్ చేశారు ట్రంప్, ఫారెన్ నుంచి ఎంప్లాయీస్ని, అది మన స్టూడెంట్స్ని తీసుకోవద్దని. ఎందుకంటే ఫారెన్ రిలేటెడ్ ఇష్యూకి ఎక్కువ ప్రొక్లమేషన్ సైన్ చేస్తారు. అది డిఫరెన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి దీనికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏముందంటే మెయిన్ ఇది రిలేటెడ్ టు ఎంట్రీ పర్మిట్ అండి. మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఎంట్రీ పర్మిట్ ఎక్కడ, దీని హార్ట్ ఏంటంటే ఎంట్రీ పర్మిట్ అనమాట. ప్రెజెంట్ మీరు యుఎస్లో ఉన్నారు, H-1B మీద ఉన్నారు, మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేశారు, మీరు $100,000 కట్టాలా? అవసరం లేదు. ఓకే, సో కడితే అసలు ఎవరు కట్టాలి? కంపెనీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు పే. ఇప్పుడు వైట్ హౌస్లో వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే క్లారిటీగా, ఏ కంపెనీ అయినా సరే ఫారెన్ వర్కర్స్ని హైర్ చేసుకుంటే వాళ్ళు 100,000 డిపాజిట్, అంటే ఫీగా కట్టాలా, డిపాజిట్గా కట్టాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కట్టాలన్నమాట. ఎప్పటి నుంచి ఇది అప్లికబుల్ అవుతుంది అంటే 21st midnight 12 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈలోపు ఎవరైనా యుఎస్ రావాలనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేసేయండి. అసలు ఇది ఎవరికి అప్లికబుల్ అంటే, యాజ్ ఆఫ్ నౌ ఆ ప్రొక్లమేషన్ ప్రకారము అమెరికాలో ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్. అంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు, మీకు H-1B వచ్చింది, మీరు కొత్తగా అమెరికా వస్తున్నారు అంటే 21st సెప్టెంబర్ 12 గంటల తర్వాత గనక మీరు అమెరికాలో కాలు పెట్టాలంటే మీ ఎంప్లాయర్ $1,00,000 గవర్నమెంట్కి కట్టాలి. అది ఫీజు రూపంలోనా ఎలా అనేది ఇంకా డీటెయిల్స్ క్లారిటీగా పెట్టలేదు. ఓకే, అదర్ దాన్ దట్ ఇంకొక పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైనా సరే మీరు H-1B ఎక్స్టెన్షన్కి వెళ్ళారు ఇండియాకి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు కనుక సెప్టెంబర్ 21st 12 o'clock లోపు కనుక యుఎస్లో కాల్ పెట్టకపోతే మీరు కూడా $100,000 కట్టాకే యుఎస్ రావాలి. అంటే మెయిన్ క్యాచ్ ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ కాదు, కానీ ఇండియా నుంచి ఎవరెవరైతే వస్తారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ కంపెనీస్ ఎవరైనా ఎంప్లాయీస్ని పంపిస్తూ ఉంటారు కదా H-1 మీద, ప్రాజెక్టులు ఉన్నాయని. సో వాళ్ళైనా సరే ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ $100,000 కట్టాల్సిందే. ఇక్కడ దెబ్బ ఎవరికి పడుతుంది అంటే, కన్సల్టెన్సీ మీద వెళ్ళేటువంటి H-1 వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే 6 లక్షలు కట్టి 5 లక్షలు కట్టి డబ్బులు కట్టి వెళ్ళి జాబ్ ఎత్తుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకా డోర్ క్లోజ్. ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళు $1,00,000 ఎందుకు కడతారు మీ మీద? కట్టడు కదా. కాబట్టి వాళ్ళకి కథం, ఇంకా అయిపోయింది, నో ఎంట్రీ. ఇంకా ఎవరైతే H-1B డ్రీమ్ ఉందో, మీకు అమెరికా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఇండియాలో ఉండి స్టాంపింగ్ అయిన వాళ్ళు కానీ H-1B ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే
ఇంకా మీరు కథం. అన్లెస్ అంటిల్ మిమ్మల్ని ఏ గూగుల్లో, మెటానో, లేకపోతే ఫేస్బుక్, పెద్ద కంపెనీస్ మీకు హై టాలెంట్ ఉంది, మీకు $1,00,000 కనుక వాళ్ళు స్పెండ్ చేస్తామని, మీ టాలెంట్కి $1,00,000 వర్త్ అనుకుంటే మీ మీద $1,00,000 వాళ్ళు కట్టి మిమ్మల్ని H1B మీద తీసుకెళ్తారు. అదర్ దాన్ దట్ H1B డోర్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్డ్ ఫర్ ఇండియన్స్ who are entering to the United States. ఓకే, అదే మేజర్ ఇక్కడ ఎంట్రీ పర్మిట్ మేజర్ ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది. ఓకే, స్టాంపింగ్ వెళ్ళిన వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం. సో ఎగ్జిస్టింగ్ H1B వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ H1B ఉన్న వాళ్ళ ఎక్స్టెన్షన్కి వెళ్ళినా, H4 ఉన్న వాళ్ళైనా, H4 నుంచి H1కి మారినా, H1కి H4 నుంచి మారినా, చేంజ్ ఆఫ్ స్టేటస్ ఏదైనా ఏ ప్రాబ్లము లేదు, వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి మాత్రం. కానీ మీకు వీసా స్టాంపింగ్ అయిపోయింది, ఇండియాలో ఎమర్జెన్సీ ఉంది, వెళ్ళాలి, వెళితే స్టాంపింగ్ చేయించుకోవాలి కదా. స్టాంపింగ్ చేయించుకొని రిటర్న్ రావాలంటే $100,000 కట్టాలి. దట్ ఈస్ ద క్యాచ్ అనమాట. ఓకే, ఇండియా వెళ్ళకుండా మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు అమెరికాలో ఎన్ని రోజులు మీ స్టేటస్ల మీద ఉండగలరో అన్ని రోజులు ఉండండి. ఓకే, ఇది ఎక్స్టెన్షన్ అప్లై చేసిన వాళ్ళకి మాత్రం అప్లికబుల్ కాదు, ఇండియా వెళ్తే అప్లికబుల్. నెక్స్ట్ స్టూడెంట్స్కి వద్దాం. F1 స్టూడెంట్స్ చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటారు కదా వాళ్ళకి. ఇప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం యాక్చువల్గా అంటే మొన్న రీసెంట్గా ఫెడరల్ రిజిస్టర్లో పెట్టినవి కాకుండా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న రూల్స్ ప్రకారం స్టూడెంట్స్ ఎవరైనా సరే H1 మీదకి కనుక ఈ ఇయర్ షిఫ్ట్ అవుతున్నారు అనుకోండి, మొన్న లాటరీలో వచ్చింది మీకు, మీరు మారుతున్నారు అంటే మీకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ రూల్ ప్రకారం ఏంటి, మీరు స్టాంపింగ్కి అవుట్ సైడ్ ద కంట్రీ వెళ్ళాల్సిన అవసరం, అంటే మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇండియా వెళ్ళాలంటే తప్పదు స్టాంపింగ్ చేయించుకొని రావాల్సిందే, నో ఆల్టర్నేట్. లేదు నేను ఇప్పుడు ఇండియా వెళ్ళే పని ఏం లేదు, ప్రస్తుతానికి అమెరికాలోనే ఉంటా, చూద్దాం ఒక 2 years 3 years అవసరం ఉన్నప్పుడు వెళ్దాంలే అనుకుని స్టేటస్ కంటిన్యూ అయితే మాత్రం మీరు అక్కడే H1 మీద చేంజ్ అవ్వచ్చు, మీ జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ వన్స్ యూ ల్యాండ్ ఇన్ ఇండియా మీరు స్టాంపింగ్ చేయించుకుని రావాలి స్టూడెంట్ H1కి మారినప్పుడు. కాబట్టి అప్పుడు మీకు ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. మళ్ళీ మీరు బ్యాక్ H1లో ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో యూఎస్లో అప్పుడు మీకు అప్లికబుల్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు కొత్తగా ఈ DHS ప్లాన్ చేసినటువంటి కొన్ని ఫెడరల్ రిజిస్టర్లో పెట్టినటువంటి రూల్స్లో వాళ్ళు ఒక రూల్ కూడా ఏం తీసుకురాబోతున్నారు అంటే, ఎవరైనా సరే ఇప్పుడు స్టాంపింగ్ అయిపోయింది అనుకోండి, వీసా మనకి ప్రస్తుతానికి వీసా అంటాం కదా జనరల్గా, ఎంట్రీ పర్మిట్ అనుకోండి, అది అయిపోతే కంపల్సరీ మీరు వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని రావాలి. దీనికి మొన్న రీసెంట్గా ఒక రూల్ ఏంటి, థర్డ్ కంట్రీ స్టాంపింగ్ తీసేశారు. అంటే ఏంటంటే అక్కడ మిస్యూజ్ చేస్తున్నారు, వేరే కంట్రీలకు వెళ్ళేసి దొంగ డాక్యుమెంట్లు పెట్టేసి తీసుకుంటున్నారు అన్న ఒక్కతో అది కట్ చేశారు. అంటే ఇప్పుడు మనం స్టాంపింగ్ చేయించుకోవాలంటే కంపల్సరీ ఇండియా వెళ్ళాలన్నమాట. ప్రెసిడెంట్ స్టాంపింగ్ అవసరం లేకుండా లీగల్గా స్టేటస్ ప్రూవ్ చేసుకుంటే మీరు ఉండొచ్చు. కొత్త రూల్ వీళ్ళు DHS వాళ్ళు ప్లాన్ చేసి తీసుకొచ్చేది ఏంటంటే, మీ వీసా స్టాంపింగ్ అయిపోయింది, మీరు వెళ్ళాలి స్టాంపింగ్ చేయించుకొని రావాలి కంపల్సరీ. స్టూడెంట్స్ మీరు ఇప్పుడు మీ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఉంది, లేదు H1 వాళ్ళు మీకు జాబ్ దొరకట్లే, కొంతమంది ఏం చేస్తారు F1కి మారుతుంటారు. ఇలా ఏ చేంజ్ ఆఫ్ స్టేటస్ అయినా సరే స్టాంపింగ్ ఈజ్ మస్ట్. అదొక రూల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కొత్తగా తీసుకురావడానికి. అంటే ఏంటంటే స్లోగా ఇది ఏంటంటే స్లో పాయిజన్ లాగా వాళ్ళు అన్ని రూట్స్ కట్ చేసుకుంటా వస్తున్నారు అనమాట. Workers, they have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. Mr. President. ఇప్పుడు స్టూడెంట్ గనక ఇండియా వెళ్ళాలి పని ఉంది అనుకుంటే కంపల్సరీ స్టాంపింగ్ చేయించుకొని రావాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ అన్ని రూట్స్ నొక్కేశారు. లోకల్లో ఉన్న వాళ్ళ వరకు మాత్రం ప్రస్తుతానికి టెన్షన్ అయితే ఏం లేదు, మీరైతే ఏం కంగారు పడకండి. కాకపోతే ఇది పెద్ద డ్రాబ్యాక్ ఎవరికి అంటే, పాపం ఇప్పుడు ఇండియా వెళ్ళి స్టాంపింగ్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళు ఫ్యామిలీ కనుక వెళ్ళినట్టుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇరుక్కుపోయినట్టే. ఎస్పెషల్లీ వాళ్ళు కనుక కన్సల్టెంట్ బేస్డ్ ఎంప్లాయ్ అయితే మాత్రం
ఇంకా అసలు ఇక వర్ణనాతీతం 100%. ఎందుకంటే కన్సల్టెంట్ ఇప్పుడు ఎందుకు కడతాడని 100,000 ఉన్నట్టుండి సడన్గా $1,00,000 కట్టమంటే సో వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయినట్టే. సో అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. నెక్స్ట్ అసలు ఇది ఎందుకు చేశారు, వీళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది ఈ ప్రొక్లమేషన్ సడన్గా తీసుకురావడానికి అంటే వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉన్నారో అది మొన్న మీటింగ్ జరిగింది కదా అందరు కంపెనీస్ తోటి, నాకు తెలిసి ఇండైరెక్ట్గా వాళ్ళకి ఈ ట్రంప్ వార్నింగ్ ఇచ్చే ఉంటాడు, మీరే H1 వాళ్ళని తీసుకుంటే బాగుండదని చెప్పి గట్టిగా చెప్పే ఉంటాడు నాకు తెలిసి. ఆ తర్వాత స్లోగా ఈ ప్లాన్ సడన్గా ఓవర్ నైట్ వచ్చే ప్లాన్ అయితే కాదు ఇది, వీళ్ళు ఏదో చాప కింద నీరులాగా ప్లాన్ చేశారు. పెద్ద కంపెనీలని వాళ్ళకి ఏం చెప్తున్నారంటే పెద్ద కంపెనీలకి మీరు లోకల్ వాళ్ళని తీసుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళకి స్కిల్స్ అప్డేట్ చేయండి, వాళ్ళని ఎంప్లాయ్మెంట్గా పెట్టుకోండి. ఒక రకంగా చూసుకుంటే అండి అంటే ఇది మనకి లాసే, మన ఇండియన్స్కి లాసే. కానీ కంట్రీకి ఫేవర్ చేయడం అంటే ఇదే. నిజంగా ఒక కంట్రీ ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ లిటరల్లీ కరెక్ట్ అండి, లోకల్ వాళ్ళ కోసం ఇంత పడి చచ్చేటంటోడు దొరకడం అమెరికన్స్ అదృష్టం. అంటే ఇందులో అడ్వాంటేజ్ మన వాళ్ళకు కూడా ఉంది. అంటే ఇప్పుడు H1 వాళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ ఉన్నా లోకల్గా ఉండేటువంటి గ్రీన్ కార్డ్ వాళ్ళు కానీ సిటిజన్స్ వాళ్ళు కానీ లాభపడతారుగా, వాళ్ళకి జాబ్లు వస్తాయిగా, అంటే వాళ్ళు కన్సిడర్ అవుతారు కదా లోకల్గా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఎప్పుడో వెళ్ళి గ్రీన్ కార్డులు వచ్చి పిల్లలకి పాస్పోర్ట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే ఈ H1B వాళ్ళు ఆ పాస్పోర్ట్ హోల్డర్ కూడా కాంపిటీషనే కదా. మరి వాళ్ళు లోకల్స్ మన తెలుగు వాళ్ళే ఉన్నారండి US సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్, వాడు కూడా ఆ కేటగిరీలోకి వస్తారు కదా. ఒక రకంగా ట్రంప్ మనకి కూడా ఫేవర్ చేసినట్టే ఎప్పుడో వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇది ఆల్రెడీ ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు చేశారు. కొత్తగా ఎవరైనా వెళ్ళి డాలర్లు సంపాదించుకోవాలి, లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకున్న వాడి రూటు ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, కట్ అయిపోయింది. ఇంకా $1,00,000 కట్టి ఎవడు తీసుకపోవడం అనమాట. ఓకే, నెక్స్ట్ దీనివల్ల ట్రంప్ అసలు అమెరికాకి ఫేవర్ చేస్తున్నాడా లేకపోతే అమెరికాకి నష్టం చేస్తున్నాడా అంటే ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి, $1,00,000 కట్టి H1 తీసుకొచ్చే కన్నా వాళ్ళు ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెంచుతారు. అంటే ఇండియాకి ప్రాజెక్ట్ ఇచ్చేసి ఓవర్సీస్ అనమాట. సో దానికి ఆల్రెడీ బిల్లు పెట్టారు 25% టారిఫ్ అని. ఒకవేళ అది కూడా పాస్ అయిందంటే ఇంకా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఇక స్లోగా అన్ని నెర్వ్స్ ఏమేమి ఉంటాయో ఒక్కొక్కటి నొక్కుంటూ వస్తున్నారు అనమాట వీళ్ళు. సో ప్రెసెంట్ ఏంటంటే దీనివల్ల ఒకటి ఏంటంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే $1,00,000 కట్టి వీళ్ళని తీసుకొచ్చే బదులు ఆ ప్రాజెక్ట్ ఏదో ఇండియాలో ఇచ్చేసి ఇండియా అక్కడే వాళ్ళని ఎంప్లాయ్మెంట్ పెంచేసుకుంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు లోకల్లో ఎవడో H1B ఉంటాడండి, సడన్గా వాడికి స్టాంపింగ్ రేపు పొద్దున కంపల్సరీ ఒక రూల్ తెచ్చారనుకోండి, వాళ్ళు చచ్చినట్టు ఇండియా పోవాలి స్టాంపింగ్కి. అప్పుడైనా కంపెనీ వాళ్ళు $1,00,000 కట్టాలి కదా. అంటే ఏంటంటే వాళ్ళు స్లోగా ఇంకా ఈ H1B వాళ్ళని హైర్ చేసుకోవటం తగ్గించుకుంటూ వస్తారనమాట. ఆల్రెడీ H1B చాలా తగ్గిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే స్లోగా తగ్గించుకుంటూ వస్తాయి. ఎందుకు వచ్చిన రిస్క్లో ఇప్పుడు వీడిని పెట్టుకుంటాం, పని మధ్యలో ఉంటాం, వాడు ఏదో స్టాంపింగ్ కావాలి కంపల్సరీ ఇండియా పోవాలో, లేకపోతే పేరెంట్స్కి బాగాలేదో హెల్త్ ప్రాబ్లం వచ్చిందో మళ్ళీ వాడు సడన్గా ఇండియా పోతాడు. ఇండియా పోయి వెనక్కి రావాలంటే ఎంట్రీ పర్మిట్లో $1,00,000 కడితే రావాలి, ఇంకా అది రూల్ ఫిక్స్ అది. ఓకే, అందుకని చెప్పేసి స్లోగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో గ్రీన్ కార్డ్ వాళ్ళని కానీ సిటిజన్స్ని కానీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు. మోర్ ఆర్ లెస్ H1B మీద ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ప్రస్తుతానికి గడ్డు కాలమే. అయితే ఏంటంటే అట్లీస్ట్ లోకల్లో ఉండే వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను వీడియోలో చెప్దాం అనుకుంది. H1 ప్రెసెంట్ ఉన్న వాళ్ళైతే ఎవరు టెన్షన్ పడకండి, ఫ్యూచర్లో ఈ చేంజెస్ ఏమి ఎలా ఉంటాయో తెలియదు. ప్రస్తుతానికైతే ఓన్లీ ఎంట్రీ పర్మిట్ మాత్రమే, ఎంటర్ అవ్వాలంటే $1,00,000 కట్టాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.